నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. నాన్ జడ్జ్మెంటల్గా వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంటే ఇస్తాను. ఫాలో అప్ కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే కాంప్లికేషన్స్ చాలా పెరిగిపోయాయి. పాతకాలంలాగా డెలివరీస్ కాదు. ఈ జనరేషన్కి తగ్గినట్టు చాలా అడిషనల్ కాంప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి. బిగ్గర్ బేబీస్ అయితేనేమి, లేకపోతే స్మాలర్ బేబీస్ అయితేనేమి, బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ, షుగర్ ఇన్ ప్రెగ్నెన్సీ, ప్రీటర్మ్ డెలివరీస్, ఇన్ఫెక్షన్స్, అలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దాని మూలాన కూడా మనం చాలా మటుకు రక్షించుకోవాలి. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఓకే. సో ప్రివెన్షనే అన్నిటికంటే బెటర్ ట్రీట్మెంట్ కంటే. సో ఇప్పుడు మీరు ఒక 10 డెలివరీస్ చేశారనుకోండి ఈరోజు, దాంట్లో ఎన్ని నార్మల్ ఉంటాయి, ఎన్ని సిజేరియన్ ఉంటాయండి మీరు చెప్పినట్లేదని? ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వి డిడ్ 4 డెలివరీస్. ఓకే. ఫస్ట్ డెలివరీ అబ్రప్షో అయింది, అంటే ప్లాసెంటా విడిపోయిందనమాట. దానికి ఎమర్జెన్సీ సెక్షన్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఒక నార్మల్ డెలివరీ అయింది. ఫస్ట్ టైం మదర్ నార్మల్ డెలివరీ అయింది. దాని తర్వాత థర్డ్ టైం డెలివరీ ఆ అమ్మాయి నార్మల్ అయింది. దాని తర్వాత ఇంకొక ఫస్ట్ టైం డెలివరీ నార్మల్ అయింది. సో ఇలా నార్మల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ కాదు, ఎవరైనా నార్మల్గానే పెడతాము. వాళ్ళలో ఏదైనా కాంప్లికేషన్ అయితే తప్పితే నార్మల్ అవుతారు. ఓకే. సో డెఫినెట్గా మీకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. డెలివరీ బేబీ అంటేనే ఓపెన్ హార్ట్ సర్జరీ కన్నా అతిపెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. చెప్పాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీలో తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, మా దాంట్లో ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని బెడ్ మీద తెలియకుండా జరిగిపోతుంది. తెలియకుండా. అలా మీ లైఫ్లో ఇప్పటికీ అసలు కళ్ళు మూసుకున్నా కానీ గుర్తుండే కేసెస్ చాలా ఉంటాయి. నేను చెప్పను, ఒక 2-3 ఉంటాయి డెఫినెట్గా లైఫ్లో మర్చిపోలేంది. అంటే గుర్తు తెచ్చుకుంటే ఏడుపు వచ్చేస్తుంది. అలాంటివి అంటే ఏమని చెప్తారు? ఏడుపు వచ్చేది కదా, ఏడిపించేసినవి కూడా ఉంటాయి. అవునా? చాలా ఉంటాయి. అయితే ఆబ్స్టెట్రిక్స్ ఏంటిదంటే, ఒక ఫ్యాన్సీ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ చేస్తే మాకు ఏ ప్రాబ్లం రాదనుకుంటారు. కానీ ప్రాబ్లం వాళ్ళ లోపట్నే ఉంటుంది. ఒక డెలివరీ ఐ థింక్ 4 ఇయర్స్ బ్యాక్, తన ఫస్ట్ డెలివరీ 2.7 kg బేబీ. దాని తర్వాత ఇది సెకండ్ డెలివరీ మదర్స్ హౌస్కి వెళ్ళింది. నేనేమో ఎప్పుడు చెప్తాను, మదర్స్ హౌస్ వెళ్ళొద్దమ్మా, మీరు ఉన్న చోట్లోనే ఉండాలి. ఎందుకంటే మీరు పని చేస్తూ ఉంటే కొంచెం వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. అయితే మదర్స్ హౌస్కి వెళ్ళి వీళ్ళు ప్యాంపర్ చేయడంతో ఆ బేబీ వెయిట్ 3.4కి వెళ్ళిపోయింది. ఇంతకుముందు నార్మల్ డెలివరీ అయింది. ఈసారి కూడా నార్మల్ డెలివరీ అయిన తర్వాత యూట్రస్ హైపర్ డిస్టెండెడ్, అంటే ఎక్కువ డిస్టెన్షన్ అయిపోయింది. బేబీ వెయిట్ ఉంది, ఉమ్మనీరు ఎక్కువ ఉంది. లాస్ట్ 2-3 months నుంచి నేను కంటిన్యూస్గా చెప్తున్నాను, ఈ ప్రాబ్లం వస్తుంది, వెయిట్ పెరగద్దు, జాగ్రత్తగా ఉండండి అంటే ఉండదుగా. ప్రేమ ఉంటుంది మదర్ కంటే, ఇంకా మదర్ అన్న తర్వాత సూపర్ ప్రేమ. ఈ మదర్స్కి అయితే వాళ్ళు తినలేదు, వీళ్ళకి తిండి పెడతానే ఉంటారు. సో ఆమెకు ఫుడ్ పెట్టి బిగ్ బేబీ ఎటోనిక్ పీపీహెచ్ అంటాం. ఎటోనిక్ పీపీహెచ్ అంటే యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వట్లేదు. బేబీ బాగానే ఉంది, బేబీ డెలివరీ అయిపోయిందిగా, బేబీ బాగానే ఉంది, బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు. కంట్రోల్ కానప్పుడు ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి మేము 2 minutes తీసుకున్నా కానీ ఆ 2 minutesలో కూడా ఆల్మోస్ట్ 1 liter బ్లడ్ లాస్ అయ్యేంత లాస్ ఉంటుంది. ఓకే. అలా ఎటోనిక్ పీపీహెచ్ అయిన పేషెంట్, మేము ఆల్మోస్ట్ ఆ పేషెంట్కి ఆ 1-2 daysలో 30 bloods పెట్టాం. 30 bloodsలో ఒక 12-13 ఆర్బీసీస్, ఫ్రెష్ బ్లడ్స్, ఎఫ్ఎఫ్పీస్, ప్లేట్లెట్స్, ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ పెట్టాం. 30. అదంతా అయిన తర్వాత కూడా పేషెంట్ రికవర్డ్, బట్ దే బ్లేమ్ అస్ ఫర్ ద డెలివరీ. ఓకే. నేను అన్నాను, మీరు మమ్మల్ని ఎలా డెలివరీని బ్లేమ్ చేస్తారు? బిగ్ బేబీ ఉంది మీ ఆవిడకి, పీపీహెచ్ అయింది మీ ఆవిడకి, బతికిచ్చింది మేము, బ్లడ్ ఇచ్చింది మేము. ఆఖరి నేను కూడా బ్లడ్ ఇచ్చాను ఆ రోజు. బ్లడ్ ఇచ్చింది మేము. బతికిచ్చిన తర్వాత కూడా మీరు ఎలా అంటారు? మా ఆవిడకి ఏదన్నా అయ్యి ఉంటే 15 రోజులతో తొక్కిచ్చేసేదని మిమ్మల్ని అన్నాను. ఎవడరా నువ్వు తొక్కిచ్చేది? నన్ను ఏం చేయకుండానే చదువుకున్నావు అనేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు, రా ఎవడు వస్తాడో నేను చూస్తానని చెప్పాను. అలా మాట్లాడతాను. నువ్వు ఎలా మాట్లాడతావో నేను అలాగే మాట్లాడతాను. నువ్వు మీరు అంటే నేను మీరు అంట, నువ్వు అంటే నేను నువ్వు అంట, నువ్వు తొక్కిచ్చేస్తా అంటే నేను ఇక్కడ తొక్కుతాను, నువ్వు హాస్పిటల్ బయటికి వెళ్ళాను. అసలు ఒక డాక్టర్ అంటే ఇప్పుడు వాల్యూ లేదు, అవునండి, రెస్పెక్ట్ లేదు.
ఎంతసేపు వాళ్ళు ఇమోషనల్ అయిపోతారు. కానీ ఇమోషనల్గా అయితే లాభం ఏంటి? బాల్ వాజ్ ఇన్ యోర్ కోర్ట్. డిడ్ యూ ఎవర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్స్ హెల్త్? డిడ్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ? తన ఆరోగ్యం నువ్వు చూసుకున్నావా? 16 కిలోలు పెరిగింది ఆమె. ఎన్ని రోజుల్లో? ఆల్మోస్ట్ 3 మంత్స్లో 16 కిలోలు పెరిగితే ఆలోచించండి. ఎవరైనా 16 kgs పెరిగితే ఎంత ఫ్యాట్ డెపోజిషన్ అవుతుంది, ఏం ప్రాబ్లమ్స్ అవుతుంది. బేబీ 3.4 kgsకి వెళ్ళిపోయి పీపీహెచ్ అవుతే ఎవరికైనా ఇన్సిడెన్స్ ఉంటుంది. లాస్ట్ ఏమన్నా అడగండి, మూర్ఖులు ఉంటారు కదా, లాస్ట్ డెలివరీలో ఏం కావాలేదంటారు. లాస్ట్ డెలివరీ బేబీ వెయిట్ 2.4-2.7 kg. 2.4-2.7 kgకి తక్కువ ఇన్సిడెన్స్ ఆఫ్ పీపీహెచ్. ఈసారి ఎక్కువ బేబీతో పాటు వాటర్ లెవెల్ కూడా 20 ఉండింది. దట్ వాస్ ఈక్వల్ టు అబౌట్ ట్విన్స్ డెలివరీ అయినంత. ఓకే. బేబీ వెయిట్ ఎక్కువ, ఉమ్మనీరు ఎక్కువ, అండ్ సివియర్లీ అది అన్కంట్రోల్డ్ డయాబెటీస్. అసలు ఏమాత్రం కంట్రోల్ చేయకుండా మీరు ఎక్సెసివ్గా ఫుడ్ పెట్టడం వల్ల ఇవన్నీ వచ్చాయనంటే అసలు దే టాక్ వాట్ ఎవర్ దే లైక్. అండ్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం కంటే గాడ్కైనా నువ్వు థ్యాంక్ఫుల్ ఉండాలా. ఈ ప్రాబ్లం వచ్చినా కానీ షీ వాజ్ దేర్ ఇన్ దిస్ హాస్పిటల్ విచ్ హెస్ గాట్ బ్లడ్ బ్యాంక్ కాబట్టి బతికింది. ఆలోచించండి బయట హాస్పిటల్లో పరిస్థితి ఏంటి, వాళ్ళు అన్ని బ్లడ్స్ మొబిలైజ్ చేయగలుగుతారా? అవును. అందుకే నేను చెప్తాను, బ్లడ్ బ్యాంక్ లేనప్పుడు డెలివరీస్ చేయడం డేంజర్ అని. ఎప్పటికీ ఎవరికైనా ఏ ప్రాబ్లం అయినా లైఫ్ లైన్ ఇస్ బ్లడ్. సో వీలున్నంత వరకు ఎక్కడైనా బ్లడ్ బ్యాంక్ ఉన్న చోట వెళ్ళి డెలివర్ అవుతే మీరు మీ వైఫ్కైనా సిస్టర్కైనా ఎవరికైనా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది మీ లైఫ్లో ఎస్ మర్చిపోలేదు. ఓకే. కానీ బీపీ అప్ అండ్ డౌన్ వల్ల కూడా మదర్ అండ్ బేబీ చనిపోయిన సిచ్యువేషన్స్ చాలానే చూసాం. చాలా. సో లాస్ట్ 18 years నుంచి నేను ఫైట్ చేసే ప్రాబ్లం, వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇది ప్రీఎక్లాంప్షియా అంటాం. అంటే బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ, హై బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ. చాలాసార్లు చాలామందికి తెలీదు హై బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ ప్రివెంటబుల్ అని. ఓకే. చాలాసార్లు తెలీదు, ఇప్పటికీ డాక్టర్లకు కూడా తెలియదు. వాళ్ళు ఫాలో చేయరు, అరాకొరా ట్రీట్మెంట్లతో నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ లాస్ట్ 18 years నుంచి నేను ఒకటి నమ్మా, కరెక్ట్గా ఎన్టీ స్కాన్ చేయాలి. 3rd month స్కాన్, ఓకే, 3rd month ఎండింగ్ స్కాన్, కరెక్ట్గా ఎన్టీ స్కాన్ చేసి కరెక్ట్గా బ్లడ్ మార్కర్స్ పంపించి మనం ఐడెంటిఫై ముందే చేసుకుంటే ప్రాబ్లం రాదు. ఓకే. సో లాస్ట్ 15 years, 3 years పట్టింది నాకు అనలైజ్ చేయడానికి అది. కానీ లాస్ట్ 15 years నుంచి ఒక్క పేషెంట్ కూడా బీపీకి బలి కాకుండా చూసుకున్నాను. ఓకే. సో టిల్ డేట్ ఇన్ దిస్ హాస్పిటల్ ఐఎమ్ ఓపెన్లీ సేయింగ్, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ గ్లోబలీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ సింగిల్ పేషెంట్ ఆఫ్ ప్రీఎక్లాంప్షియా ఫ్రమ్ లాస్ట్ 15 years. ఆల్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్, ప్రివెన్షన్, మేనేజ్మెంట్, ట్రీటెడ్. బయట నుంచి ఎవరైనా 3rd month మిస్ అయిన వాళ్ళు, 5th monthలో జాయిన్ అయిన వాళ్ళు, 7th monthలో జాయిన్ అయిన వాళ్ళకి నేను అది బాధ్యత తీసుకోలేదు. స్టార్టింగ్ నుంచి నా దగ్గర ఫాలో అప్ అయిన వాళ్ళు స్పెసిఫికలీ ప్రీఎక్లాంప్షియా రాకుండా, ఐయూజీఆర్స్ రాకుండా, ఒకవేళ ఆ టెండెన్సీ ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏమేం చేస్తే మనం అది దాటొచ్చు, ఏమేం చేస్తే మనం బేబీని ఇంటికి తీసుకెళ్ళవచ్చు అనే స్ట్రాటజీ పెట్టి లాగుతాను. సో లాస్ట్ 15 years in KIMS Cuddles Kondapur, I have not had a single case of preeclampsia who have started with me, who have done NT and quad marker with me, NT and double marker with me, and their babies have never had this problem. Okay. So అది నేను ఒక్కటి అచీవ్ చేయగలిగా. ఓన్లీ థింగ్ ఇస్ మనము ఇంత పేషెంట్స్ లోడ్ ఉంటుంది, దాని తర్వాత సోషల్ మీడియా ఉంటుంది, బయట యాక్టివిటీస్ ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది. కాబట్టి నేను యూజువల్గా ఐ డోంట్ గో ఫార్వర్డ్ అండ్ డూ సమ్ పేపర్ ప్రజెంటేషన్స్, కాన్ఫరెన్సెస్ అని నేను చేయను. బికాస్ నేను ఐ హ్యావ్ మై వాల్యుబుల్ టైమ్. ఐ డోంట్ మూవ్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ దట్ ఈజీలీ. ఓకే. ఏమున్నా నాకు హాస్పిటల్.